బ్రేకింగ్ చూస్తున్నాం. సిబిఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఇంట్రాగేషన్ జరుగుతోంది. రూమ్ నెంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను సిబిఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్పై సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది. సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సిబిఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఇంట్రాగేషన్ జరుగుతోంది. రూమ్ నెంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కవితను సిబిఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్పై సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ కవితను ప్రశ్నిస్తుంది. సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు కవితను ఇంట్రాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతుందంటారు? కవిత సహకరిస్తుందంటారా సిబిఐకి? సుజాత, మనం గమనించవచ్చు, ప్రస్తుతం సిబిఐ కస్టడీలో సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ లిక్కర్ సంబంధించి ప్రస్తుతం కవితను విచారిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అంటే వీళ్ళకి అనుగుణంగా ఆ లిక్కర్ పాలసీని తయారు చేపించడంలో కవిత పాత్ర ఏంటి అన్న వ్యవహారమే కాకుండా దీంట్లో ప్రధానంగా ఆప్కి దాదాపుగా 100 కోట్ల ముడుపులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సౌత్ గ్రూప్ నుంచి డబ్బులు సమకూర్చడం, దీంట్లో నిందితులు అప్రూవల్కి సంబంధించిన వాంగ్మూలాల మీద ఏమైతే వాళ్ళు సమాచారం ఇచ్చారో సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చిన సమాచారం అప్రూవల్ గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాని మీద ప్రశ్నించడం జరుగుతుంది. అలాగనే దీంట్లో అంటే ఈ ముడుపుల వ్యవహారంలో కావచ్చు, తర్వాత దీంట్లో లిక్కర్ పాలసీ వ్యవహారంలో కావచ్చు, తర్వాత ఈ సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యవహారం సంబంధించి వాట్సాప్ లో ఉన్న సమాచారం ఏవైతే సేకరించారో దాని మీద కూడా ప్రశ్నించడం చేస్తాం. సో మొత్తంగా సిబిఐ కేంద్ర కార్యాలయంలోని ఇంట్రాగేషన్ జరుగుతుంది. దాదాపుగా రూమ్ నెంబర్ 302లో ఈ లిక్కర్ పాలసీ మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సిబిఐ కూడా మహిళా అధికారులతోనే ప్రశ్నిస్తున్న తెలుస్తా ఉంది, ఇంట్రాగేషన్ చేసిన తెలుస్తా ఉంది. దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో కలెక్ట్ చేసిన డబ్బులు, తర్వాత ఓవరాల్ గా చూస్తే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 2200 కోట్ల స్కామ్ కాబట్టి దీంట్లో కవిత పాత్ర మీద చాలా కూలంకషంగా వివరిస్తుంది చూస్తాం. అలాగనే తమ చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన సమాచారం మీద కావచ్చు, తర్వాత దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సంబంధించి ఎప్పుడైతే కవిత అరెస్ట్ అవుతున్న సమయంలో ఆ సమయంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలో అవకతవకలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఓవరాల్ గా లిక్కర్ పాలసీలో కవిత ఇన్వాల్వ్మెంట్ విషయం మీద చాలా కూలంకషంగా ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఒకవైపున సిబిఐ కావచ్చు, సిబిఐ దగ్గర ఉన్న సమాచారంతో ప్రస్తుతం వాళ్ళు విచారణ చేస్తున్నారు. అలాగనే దీంట్లో ఈ ఓవరాల్ గా సౌత్ గ్రూప్ డబ్బు సమకూర్చిన విషయంలో కావచ్చు, తర్వాత అప్రూవల్ గా మారిన వాళ్ళ వాంగ్మూలం సంబంధించి కావచ్చు, తర్వాత దీంట్లో హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కొన్ని హోటల్స్ లో వీళ్ళ సమావేశాలు ఏర్పాటు చేయడంలో వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవడంలో కూడా కవిత కీలక పాత్ర పోషించింది అని దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా, అంటే పలానా సమయంలో పలానా హోటల్లో మీరు సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులతో కలిసి ఈ హోటల్కి సమయంలో వచ్చారు, ఆ రోజు ఏం జరిగింది, ఏమైనా కమ్యూనికేషన్ మీరు వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత ఆ సమయంలో మీరు నిర్ణయాలు ఏంటి, అంటే సీసీ కెమెరాలో వాళ్ళు హోటల్లోకి వెళ్ళేవి, తర్వాత 2 గంటల కూర్చొని బయటకు వచ్చే ఉంటాయి. కానీ దాంట్లో ఆ లోపల వాళ్ళు రూమ్ లో వాళ్ళు హోటల్ కూర్చొని మాట్లాడుకున్న విషయాలు బయట రావు కాబట్టి
ఆ హోటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు జరిగిన విషయాలేంటి, మీ సదరన్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులు కావాల్సిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులతో మీ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఏ విషయం గురించి మీరు చర్చించుకున్నారో అని చెప్తున్న విషయాల మీద దానికి సంబంధించి అప్రూవల్ గా మారిన వ్యక్తులు ఎవరైతే ఈ టీమ్ లో ఉండి అప్రూవల్ గా మారిన వ్యక్తులు అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన సమాచారం మేరకు కూడా వీళ్ళు మరి అప్రూవల్ గా మారిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఇలా ఉంది. దీని మీద మీకు తెలిసిన సమాచారం ఏంటి, నిజంగానే మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, మరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తర్వాత 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్టుగా చాలా స్పష్టమైన ఆధారాల నేపథ్యంలో కూడా ఆ ఎవిడెన్స్ చూపించడం, తర్వాత వాట్సాప్ చాటింగ్ చూపించి మాట్లాడటం, అప్లోడ్ ఇచ్చిన స్టేట్మెంట్ చూపించడం, మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అంటే హోటల్లో వెళ్ళి మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర నుంచి సదర్ గ్రూప్ తో వాళ్ళ చర్చలు కానీ అప్రూవల్ మారిన అప్రూవల్ వచ్చిన స్టేట్మెంట్ దగ్గర నుంచి ఓవరాల్ గా ప్రతి విషయం మీద కూడా కూలకుశంగా సిబిఐ మహిళా అధికారులే ప్రశ్నలు చూస్తా ఉంది. అలానే కస్టడీలో కవితకు ప్రతి 40 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు కూడా చేసే, అంటే ఆల్రెడీ మహిళ గతంలోనే చాలా ఆరోపణలు చేసింది, నా మీద అనవసరమైన ప్రజలు పెడుతున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్ కూడా చేసింది. సుప్రీంకోర్టు కూడా అది వెళ్ళింది కాబట్టి ప్రతి 48 అవర్స్ కు ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాలని నిర్ణయం తీసుకుని డాక్టర్ బృందాన్ని కూడా దగ్గర పెట్టుకుని ఈ విచారణ చేస్తున్న మొత్తం మీద ఈ కవిత విచారణలో ప్రస్తుతం సిబిఐ చాలా కీలకమైన అంశాలు, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్క అంటే వాళ్ళు ఆర్థికపరమైన అంశాలు చూస్తారు. వీటంటే దీంట్లో కుట్రకోరితగా ఉన్న కావచ్చు, తర్వాత ఈ లిక్కర్ పాలసీలో ఆ పాలసీ మార్చడానికి తమకు అనుగుణంగా పాలసీ మార్చడానికి వీళ్ళు ఏ రకంగా ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, ఎంతవరకు ముడుపు ఇచ్చారన్న అన్ని అంశాల ఆధారంగా ప్రస్తుతం కవితను విచారణ తెలుస్తామని సుజాత. ఇన్నారెడ్డి, కవిత ఇప్పుడు సహకరిస్తున్నారా సిబిఐ అధికారులకి? అలాగే 100 కోట్లు ముడుపులకు సంబంధించి కానీ ఇటు అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి వీళ్ళు వాంగ్మూలాల ఆధారంగా కవితను విచారిస్తున్నారంటున్నారు. మరి కవిత సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఎంతవరకు ఉందంటారు? దీంట్లో ప్రధానంగా ఒకటే మనం గమనించాల్సి సుజాత, ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే ఏప్రిల్ 24న ఆమె అరెస్ట్ అవడం, తర్వాత సిబిఐ రంగంలో దిగి ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసిన ప్రకటించడం, అంటే ప్రకటించడం, దీంట్లో లిక్కర్ స్కామ్ లో సూత్రధారుల్లో ఒకటి ఉన్న కవిత ప్రస్తుతం చేస్తున్న విచారణ అంటే తప్పించుకుని పోవడానికి తర్వాత ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేని ఎవిడెన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎదురుగా పెట్టుకుని స్పష్టమైన ఆధారాలు, ఒక పలా సమయంలో నేను వాళ్ళతో మాట్లాడాను, పలానా వాళ్ళు చాటింగ్ చేసి నేను ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యవహారంలో కావచ్చు, తర్వాత ముడుపులు చెల్లించిన వ్యవహారంలో కావచ్చు, వాట్సాప్ చాటింగ్ అనేది చాలా కీలకంగా ఉంది. సో ఆ వాట్సాప్ చాటింగ్ లో ఉన్న సమాచారం ఏమైతే ఉందో దానికి అనుగుణంగా నేను చేయలేదు అని చెప్పంటే చేసినట్టు మెసేజ్ ఉంది కాబట్టి ఎవరు చేశారని చెప్తా, అంటే ఆ రకంగా అంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఎక్కడ కూడా తప్పించుకుంటోవడానికి అవకాశం లేని విధంగా సిబిఐ మహిళా అధికారులు ఆమెను విచారిస్తాను తెలుస్తా ఉంది. అంటే మనం గమనించే సుజాత, చెప్పక తప్పని పొజిషన్ లో ఆమెను పెట్టి, అంటే ఓవరాల్ గా క్వశ్చన్ చేస్తే ఆమె ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా సిబిఐ చాలా ప్రాణగంభకంగా పిన్ టు పిన్ విచారించదలుచుకున్న అంశాలు, విచారించదలుచుకున్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక్కొక్కటిగా విడమరిచి అడుగుతూ ఆమె సమాధానం చెప్పని పక్షంలో దానికి తగ్గ ఎవిడెన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి ఎదురుగా పెట్టుకొని ఆమెను విచారించడం చూస్తా ఉంది. ఇదే కాకుండా తన పిఏ బుచ్చిబాబుతో అయిన చాటింగ్ లో ఉన్న కీలకమైన అంశాల మీద కూడా ప్రశ్నించడం చూస్తా ఉంది. అలాగనే ఇప్పుడైతే కోర్టుకు ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా విజయ నాయర్, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లితో ఈ కవిత స్కామ్ నడిపించారని చెప్తున్న దాని మీద కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ఆధారంగానే ప్రశ్న తెలుస్తా ఉంది. ఇదే కాకుండా రెండో స్పిరిట్ లో కవిత తన బినామీల ద్వారా భూస్వామిగా ఉన్న ఆమె కూడా ఒక పార్ట్నర్ గా ఉంది అని చెప్పిన విషయం మీద కూడా తమకు తెలిసిన సమాచారం అడుగు చూస్తా ఉంది. అలాగనే దీంట్లో మనం గమనిస్తే మాగంట రాఘవ్ ద్వారా ఇండో స్పిరిట్ కంపెనీకి కవిత ప్రయత్నించారన్న నేపథ్యంలో సిబిఐ న్యాయవాదులు దీనికి సంబంధించి ఈ జోన్ 5కు 5 కోట్ల చొప్పున 5 జోన్లు కలిపి 25 కోట్లు ఉండాలని కవితను ఆదేశించినట్టు కూడా స్పష్టమైన ఎవిడెన్స్ మీద ప్రశ్నించడం తెలుస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.